శృతి డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శృతి వాళ్ళ అమ్మ వస్తుంది. దాంతో డబ్బింగ్ ఆపేసి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి శృతి వెళ్తుంది. ఈరోజు రవిని నేను షాపింగ్ మాల్లో చూశాను. పక్కనే ఒక అమ్మాయి కూడా ఉంది. పేరు నీతు. అది చూసి నేను షాక్ అయ్యాను అని శృతి వాళ్ళ అమ్మ చెప్తుంది. అయితే ఏంటి అని శృతి చాలా క్యాజువల్గా అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి సరిగా లేదని, అల్లుడు గారితో ఆ అమ్మాయి చాలా చనువుగా ఉందని చెప్తుంది. రవి తనకు అన్ని విషయాలు ముందే చెప్పాడని నాకు తెలుసు అని శృతి చెప్తుంది. ఆ అమ్మాయి రవిని మార్చేస్తుంది అని వాళ్ళ అమ్మ చెప్పినా శృతి వినిపించుకోదు. తనకు రవి గురించి చాలా బాగా తెలుసు అని, రవి చాలా స్ట్రాంగ్ అని ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఇంకోసారి అల్లుడు గారిని వేరే అమ్మాయితో తిరగొద్దని చెప్పమని శృతి వాళ్ళ అమ్మ చెప్పినా కూడా శృతి వినదు. పని మీద 10 చోట్లకు వెళ్లాల్సి వస్తుంది, 10 మందితో మాట్లాడాల్సి వస్తుంది. నేను అవన్నీ చేయొద్దని రవికి చెప్పను. నా రవి ఏంటో నాకు తెలుసు అని చెప్పి తల్లికి గడ్డి పెట్టి నాకు పని ఉందని శృతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే బాలు వెనక నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. దొంగ అనుకుని మీనా భయపడుతుంది. గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు బాలు కూడా భయపడతారు. తర్వాత ఏంటి తొందరగా వచ్చారు అని మీనా అడుగుతుంది. రావాలనిపించింది, వచ్చేశాను అని బాలు చెప్తాడు. అయితే మిమ్మల్ని ఒకటి అడగాలని మీనా అంటుంది. ఏంటి ముద్దు కావాలా అని బాలు అంటే అది కాదని, తనకి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకోవాలని ఉందని చెప్తుంది. సరేనని బాలు అంటాడు. కానీ ప్రభావతి ఒప్పుకోదు ఏమో అని మీనా తన అనుమానం బయటపడుతుంది. శృతిని సహాయం చేయమని అడుగు అని సలహా ఇస్తాడు. ముందు మీనా సరే అంటుంది. కానీ ఇప్పుడు శృతి నాకు సపోర్ట్గా మాట్లాడితే మేమిద్దరం గొడవ పడట్లేదని అత్తయ్యకి తెలిసిపోతుంది కదా అని మీనా అనడంతో బాలు కూడా ఆలోచనలో పడతాడు. పార్లనమ్మని అడగమంటాడు కానీ రోహిణి హెల్ప్ చేయదు అని మీనా చెబుతుంది. దాంతో ఇద్దరూ కలిసి సత్యం హెల్ప్ అడగడానికి వెళ్తారు. సత్యం దగ్గరికి వెళ్ళి మీనా బొమ్మల కొలువు పెట్టాలని అనుకుంటుందని, నువ్వే అమ్మని ఒప్పించాలని సత్యం బాలుని ఇరికిస్తాడు. అదే సమయానికి రోహిణి ప్రభావతి అక్కడికి వస్తారు. దాంతో ఇంట్లో మీనా బొమ్మల కొలువు పెట్టాలని అనుకుంటుందని సత్యం చెప్తాడు. దాంతో ప్రభావతి వెటకారం చేస్తుంది. పడుకుంటే కాళ్ళు చాపుకోవడానికి కూడా మీ ఇల్లు సరిపోదు, అలాంటిది ఇంట్లో ప్రతి సంవత్సరం నువ్వు బొమ్మల కొలువు పెట్టేదానివా అని వెటకారం చేస్తుంది. అక్కడికి ఇదేదో మైసూర్ ప్యాలెస్ అన్నట్లు మాట్లాడుతున్నావుగా అని బాలు కౌంటర్ ఇస్తాడు. మనవళ్ళు పుట్టారని ఆశపడుతున్నావు కదా, బొమ్మల కొలువు పెడితే అదే నిజమవుతుంది అని సత్యం అంటాడు. అయితే రోహిణితో పెట్టిద్దాం, అప్పుడు రోహిణికే ముందు పిల్లలు పుడతారు అని ప్రభావతి అంటుంది. ఎవరు పెట్టినా మంచి మనసుతో పెట్టాలి అని సత్యం అంటాడు. ముద్దుగా పప్పి అని పిలిచి ప్రభావతిని మాయ చేస్తాడు. ప్రభావతి ఒప్పుకుంటుంది. అయితే బొమ్మల కొలువు పెట్టడానికి మన ఇల్లు సరిపోతుందా అని రోహిణి అడిగితే, కామాక్షిని ఒక పెద్ద ఇల్లు చూసి పెట్టమని అడుగుతాను అని ప్రభావతి అంటుంది. అత్తను ఒప్పించినందుకు మీనా సత్యంకి థ్యాంక్స్ చెప్తుంది.